అని ఈ ప్రహ్లాదుడు పరిపరి విధాల తన తోటి బాలకులకి ఇంకా ఇలా చెప్తున్నాడు. కంటిరే మనవారు కనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రాత్రులయ్యుండి పాయరు సంసార పద్ధతి ఊరక పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాత్యవస్థలన్ పురుషుండు దేహి అయి పుట్టుచుండున్ తన్నెరుంగడు కర్మతంత్రుండై కడపటముట్టండు భవశతములకునైన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి పట్టుకొనుట వెదకి కొనుట దొడ్డ బుద్ధి. చాలా గొప్ప. మీకు నిజంగా మనకు వివేకం ఉంటే అది పెద్ద బుద్ధి. అబ్బా ఎంత బుద్ధిమంతుడు అంటాను చూసారా. ఇంకా నీ మేధస్సుతో ఉపయోగించుకొని నేను చెప్పే ఒక మార్గాన్ని కనుక మీరు అవలంబించినట్టయితే ఈ పుట్టడం చావడం ఇలాంటి పుట్టని చావని త్రోవ ఒకటి ఉంది. మళ్ళీ పుడుతున్నాం చేస్తున్నాం మళ్ళీ పుడుతున్నాం, అలా జన్మ మరణ చక్రంలో తిరగకుండా మనం బయటపడాలంటే ఇదిగో ఒక త్రోవ చెప్తాను. ఆ త్రోవని వెతకి పట్టుకోండి. మన పెద్దలు ఆచరిస్తున్నటువంటి ఆ త్రోవలో బతికేద్దు. ఇదిగో చూడండి, కంటిరే మన వారు ఘనులే గృహస్థులే విఫలులై కైకొన్న వెర్రితనము వెర్రి వెధవల కింద కట్టి చెప్తున్నాడు. ఈ సంసారులందరూ కూడా ఇలాగా చాలా గొప్ప వాళ్ళే, గృహస్థులే. ఎంత కష్టపడి సంపాదించారో, ఎంత పాండిత్యం సంపాదించారో, ఎంత సంపద గడించారో, ఎంత కీర్తి సంపాదించారో, ఎంత పదవులన్నీ కూడా పదవులు అధిష్ఠించారో, ఎన్ని చేసి ఇంకా వెర్రితనం మాత్రం పోలేదయ్యా. మనకంటూ మనం భగవంతుని చేర్చుకోవడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ని మనం సంపాదించుకోవట్లేదు, అన్ని సంపాదిస్తున్నాం. మరి స్వామి దగ్గరికి చేరాలంటే ఏది నీ ప్రొఫైల్ పట్రా అని అడుగుతాడు కదా. ఆయన కావాల్సింది, ఎప్పుడైనా నన్ను తలిచావా, ఎప్పుడైనా నన్ను వంక చూసావా, రోజు ఒక దండమైనా పెట్టావా, పోనీ నీ కష్టంలోనే నువ్వు అనుభవిస్తున్నటువంటి భోగాలకైనా పోనీ నేను కారణం అని ఒక్కసారైనా అనుకున్నావా. ఇవన్నీ కొన్ని ఆయన కూడా అనుకుంటాడు కదా, కోరుకుంటాడు కదా. అవి మీద అంటే ఒక్కటి కనపడవు. మరి ఎలా రమ్మంటాడండి చెప్పండి. అలాగా అదే ఆ వెర్రితనం పోట్ల ఇంకా సంపాదించి ధనదాహం, అదేంటి పదవీ దాహం, అలాగే అదేంటి అహంకారాలు, మమకారాలు, ఈ తాపత్రయాలు, ఇవన్నీ దీంట్లోనే ఇవన్నీ ఇలాగే ఉంటే ఆ వెర్రితనం ఏమిటా వెర్రితనం, ఏమిటి అంత ఇది, ఏమిటా మూర్ఖత్వం, ఏమిటా అది స్వాతంత్రం, ఏమిటా అంత క్రోధం, అలా అంటాను చూసారా. ఎంత కాపీ ఏమో చెప్పలేమండి ఆవిడకి అని అంటుంటారు చూసారా. నాలాంటి వాళ్ళు ఇంకా అలా ప్రేమ ఇంకా అలా ప్రేమ పడిపోతూ ఆ వెర్రితనంలో ఉండిపోతాం కదా. వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, మన వాళ్ళు గృహస్థ జీవితం గడుపుతూ పడుతున్న పాటలు ఆనందం కోరుకుంటారే కానీ వెర్రితనం మాత్రం విడిచిపెట్టరు. వాళ్ళు సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, మనకు సంతానం కూడా వృద్ధిలో ఉండాలి అనుకుంటారు. సరే, అక్కడ సంపాదించి వదిలేసి బాబు ఇదిగో ఇది ఇచ్చాను, సంపాదించాను, ఇది నువ్వు వృత్తి చేసుకో, లేకపోతే ఇదిగో నేను చదివించాను, ఉద్యోగం ఇచ్చాను, జీతం ఇంకా నువ్వు చేసుకోండి. తాడి చెట్టు ఎక్కేవాడిని మన చేతికి అందే వరకు ఎక్కించాలి తప్ప కర్రతోటో దంతటి ఇంకా పై పళ్ళు కోసే వరకు తోసేస్తామంటే వెరితనమే కదా. వాడు పడిపోతాడు, మనం వెనక్కి తిరిగిపోతాం. కోరుకుంటారే కానీ వెర్రితనం మాత్రం విడిచిపెట్టారు. సంసారం అనే ఊబిలో ఊరికే కూరుకుపోతూ ఉంటారు. అది కలయోనులందెల్లా పోని ఇంత తాపత్రపడుతున్న వాళ్ళు మళ్ళీ ఇలాంటి కులంలోనే, ఇలాంటి దీంట్లోనే, ఇలాంటి సంపన్నమైనటువంటి వంశంలోనే ఈ తల్లిదండ్రులకే మళ్ళీ మనం పుడతామా. ఆ తల్లిదండ్రులు కూడా మన కళ్ళెదితే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఏ జన్మల్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు. వెనక నాకు గుర్తు రావట్లేగా, మనం చదువుకున్నాం చక్కనిది. ఆ బిడ్డను నాయన ఇప్పుడే నిన్ను బతికించేస్తాను, నీ తండ్రి కోరిక తీర్చు అంటే నేనెవరిని, నా తల్లిదండ్రులు ఎవరు, పూర్వజన్మలో నా తల్లిదండ్రులు ఎవరు, ఇప్పుడు నాకు తల్లిదండ్రులు వీళ్ళు ఎలా అవుతారు అని ఏవో చక్కని ప్రశ్నలు వేస్తారు కదా. నాకు అది గుర్తు రావట్లేదు. అలాగా మనం కూడా చనిపోతాం. మా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏ జన్మలు ఎత్తారో, ఎక్కడున్నారో, ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారో, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకి మళ్ళీ ఎవరు తల్లిదండ్రులు అయ్యారో వాళ్ళ తాత ముత్తాలు అందరూ మారిపోతున్నారు కదా. ఇంకా ఇలాగా పోనీ మానవ జన్మే వస్తుంది, ఈ తల్లి కాదు ఇంకో తల్లిదండ్రులు వస్తారు. ఏవైనా సరే మళ్ళీ ఈ బాధలు, మళ్ళీ ఇవన్నీ కూడా మామూలే కదా.
తల్లిదండ్రులు మాత్రం తప్ప సంసార తాపత్రయం, ఈ ఊబిలో పడిపోవడం ఇవన్నీ మామూలే అవుతాయి. అంచేత అనేక జన్మలలో అనేక యోనులంటే తల్లి గర్భంలో పడి పుట్టి రకరకాల స్త్రీల గర్భాల్లో నుంచి నానా అవస్థలు పడి పుడుతూ ఉంటాడు. పోనీ ఇప్పుడు ఇలా పుట్టాం మనోడుగా, కాస్త రూపురేఖల్లో మన తినడానికో ఉండడానికో కాస్త ఉన్నాయి. మళ్ళీ జన్మ మానవుడిగా పుట్టినా ఏమో ఏ అంగవైకల్యం పుడతామో, బుర్ర బుద్ధి ఉంటుందో ఉండదో, అసలు ఎలా ఉంటావు ఊహ కూడా అందాం కదండి. అసలు మానవ జన్మే రాదని చెప్తున్నారు కదా. అలాంటిది అంచేత టైం అయిపోతుంది, ప్రతి క్షణం విలువైంది అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. తనను గూర్చి తాను తెలుసుకోడు. అయ్యో క్షణం బంధురం ఈ జీవితం, అయ్యో వృధా పోయింది, క్షణం పోయింది అని తాపత్రయం లేదు. వందల కొద్ది జన్మలెత్తిన కర్మ బంధాలలో చిక్కులలో నుంచి బయటపడలేడు ఈ జీవుడు. విష్ణు సన్నిధిని అందుకోలేడు. కాబట్టి ఈ సంసారం వల్ల ఏ సుఖము లేదు, ఏ కీర్తి రాదు. లోకంలో పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ బాధలు మనకెందుకు? అసలు పుట్టుక అనేదే చావు అనేదే లేనటువంటి మంచి దారి వెతుక్కోవడం మనకు ఎంతో మంచిది కదా. బాబా ఇంత నీచమైందా ఈ చావు పుట్టుక, నాకు అసలు అక్కర్లేదు అంటూ బాబు ఈ జన్మ ఏదో ఇచ్చావు, ఇక మళ్ళీ నాకు జన్మను మాత్రం ఇప్పించకు అని కోరుకోవాలట. అలా కోరుకోవడం మంచిదే, కానీ కోరుకోవడానికి ఏం చేయాలనేది భగవంతుడే ఒక మాన్యువల్ ఇచ్చాడు. అది మనం పాటిస్తున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్లస బాలాలోలక శృంఖలా నిచయ సంబంధాత్ముండై లేసమున్ వేలా నిస్తరణంబు కానక మహావిద్వాంసుండున్ కామిని హేళా కృష్ణ కురంగ శాపక మగున్ ఏన స్థితిన్ వింటిరే. అసలు ఆ పదాలు చూస్తుంటేనే ఏమిటో దేంట్లోనో పురిగిపోతున్నామేమో అని ఒక గజిబిజ్జిగా అలా ఉంది చూడండి. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్లస బాలాలోలక శృంఖలా నిజయ సంబంధాత్ముండై లేశమున్ వేలా నిస్తరణంబుగానక మహావిద్వంసుండున్ కామిని హేళా కృష్ణ కురంగ శాపక మగున్ హేన స్థితిన్ వింటిరే. చూడండి, అంటే అండి మామూలు మనుషులైనా మహా విద్వాంసులు కొంతమంది ఉన్నారు, భగవద్భక్తులు కొంతమంది ఉన్నారు. గనకే మనం చదువుకున్నాం. ఎంత వాళ్ళు భక్తి కలిగి ఉంటారు, విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటారు. అయినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాల్లో భగవంతుని చేరుకోవడంలో విఫలులైపోతున్నారు అని చెప్పారు. చూసారా, ఎంతటి వాడికైనా ఈ విషయ వాంఛల వైపు మన మనసు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే ప్రతి నిమిషాన్ని కూడా మనం అమ్మో మనం ఇలా ఉండకూడదు అని మనసుని మళ్ళీ కళ్ళెం వేసి బుద్ధితోటి వెనక్కి తెచ్చుకోవాలి. ఎంతో తెలివి కల మహావిద్వాంసుడు కూడా మధువు తాగి మత్తులో కన్నులు తెరవలేకుండా ఉంటాడు. ఆ మధువు అంటే అక్కడ ఏదో ఇప్పుడు ఈ మత్తు పదార్థాల్లోనే పోయి ఇదైపోతున్నారు కదా, అలా అనుకోకండి. ఏదో తాగుడు అలాంటివి అనుకోకండి. మత్తు పదార్థం అంటే దేని మీద ఎక్కువ తాపత్రయం ఉంటే అది ఉంటే కానీ లేని స్థితికి దేనికి వెళ్ళిపోతాయి, ఏ విషయమైనా కావచ్చు. అది ఆ మత్తులో కన్నులు తెరవలేకుండా ఉంటాడు. తన శరీరం తాను మర్చిపోతాడు. కాంతల చిత్రమైన చూపుల సంఖ్యలలో చిక్కుకొని ఉంటాడు. సాధారణంగా ఈ కామ ప్రవృత్తిని సాధారణంగా ఉదాహరణగా చెప్తాడు. ఒకవేళ ఒక మత్తులో మధువు తాగి ఉన్నవాడి స్థితి ఎలా ఉంటుందో ఒక మహా విద్వాంసుడు కూడా అంత పాండిత్యం కూడా మర్చిపోయి తన స్వరూపాన్ని మర్చిపోయి ఇలా మారిపోతాడు. కాంతల చిత్రమైన చూపుల సంఖ్యలలో చిక్కుకొని పోతాడు. అతి విలువైన జీవిత సమయం వృధా అయిపోతుందని ఏ మాత్రం గమనించలేడు. లేశమున్ వేళ అనిస్వరణంబు కానక మహావిద్వాంసుడున్ కామిని హేళా కృష్ణ కురంగ శాపక మగుతున్ ఇలా అయిపోతూ ఉంటాడు. అంటే ఆడవారి ఆకర్షణకు లోనై వాళ్ళ చేతిలో కురంగం అంటే లేడి పిల్లలాగా ఆడుతూ ఈ మానవుడు తన ఉత్తమ స్థితిలో నుంచి హీన స్థితికి దిగజారిపోతుంటాడు.
మహాపండితుడే, ఎంతో కష్టపడి జ్ఞాన సంపన్నుడయ్యాడు. అన్ని తెలివితేటలు వచ్చాయి. ఒక్క ఏదో చిన్న వీక్ పాయింట్ లో ఎవరి మధ్యలోనో పడిపోతారు. ఇక పడిపోయి తన యొక్క భౌదత్తంగా వచ్చినటువంటి కష్టపడి సంపాదించుకున్నంతా కూడా డబ్బు అవ్వచ్చు, శరీరం అవ్వచ్చు, మనసు అవ్వచ్చు, తన సంసారం అవ్వచ్చు, ఎంతో మంది ఎంతో చక్కని భార్య, గుణవంతురాలు అయినటువంటి భార్య, మంచి పిల్లలు అందరూ ఉన్నటువంటి ఆ ఒక యజమాని కూడా ఒక ఇలాంటి ఆకర్షణలోనే పోయి సర్వనాశనం అయిపోతున్నటువంటి ఆడవాళ్ళు కూడా అంతే, అక్కడ మగవాళ్ళని చెప్పక్కర్లేదు. ఆ మత్తు అలాంటిది. సహజంగా మగవాళ్ళని చెప్తారు, ఆడవాళ్ళు ఎంతో బుద్ధిమంతులు అనుకొని. ఆడవారి ఆకర్షణకు లోనై వాళ్ళ చేతిలో లేడిపిల్లలాగా ఆడుతూ ఈ మానవుడు తన ఉత్తమ స్థితిలో నుంచి హీన స్థితికి దిగజారిపోతుంటాడు. ఏ వింత విషయాలు మీరు విన్నారా అని చెప్తున్నాను. విషయాసక్తులైన విబుధ హితులతోడి విన్నారా? విషయాసక్తులైన అని ఉండాలి కాను. విషయాసక్తులైన విబుధాయితులతోడి మనకి వలదు ముక్తి మార్గవాంఛన్ ఆది దేవున్ విష్ణున్ ఆశ్రయింపుండు ముక్త సంగ జనులన్ కూడి శైశవంనా. ఇంత చెప్పాను, ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అంచేత విషయాసక్తులైనవి విషయాల మీద, ఈ ప్రాపంచిక విషయ సుఖాలలో కోసమని దాంట్లో కూరుకుపోయినటువంటి ఈ రాక్షస గురువులు ఉన్నారే, ఇదే కదా మనకు బోధిస్తున్నారు. ధర్మ అర్థ కామాల గురించే కదా చెప్తున్నారు. వీళ్ళు కూడా అలాంటి గురువులేనండి. ఇప్పుడు మనకు పైకి చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇలా ఉంటారు వీళ్ళు, అలా రోజు రోజుకి వాళ్ళ బుద్ధి, మనం ఏది అనుసంధానం చేస్తుంటే దాంట్లో మన బుద్ధి మంచి విషయం అయితే పైకి పెడుతుంటుంది, చెడ విషయం అయితే ఇంకా దాంట్లోనే కూరుకుపోయేట్టు చేస్తుంది కదా. అలాగా ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కారు. వాళ్ళతో స్నేహం మనకు పనికిరాదు. మీరు చిన్న వయసులోనే మోక్ష మార్గం కోరుకొని మంచి వారితో స్నేహం చేస్తూ ఆదిదేవుడైన అచ్యుతుని ఆశ్రయించండి. ఏదో నాతోటి స్నేహం చేయండి అని చెప్పట్లేదు, చూడండి మనకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనం చేసుకోవాలి. సరే రారా వాడితో ఎదురు నాతో రారా, మనలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతిలో ఉన్నాయి అంటారు కదా. కానీ అది కూడా గొప్ప విషయం అండి. నాతో స్నేహం చేయండి అన్నట్లా మంచి వారితో స్నేహం చేస్తూ ఆది దేవుడైన అచ్యుతుని ఆశ్రయించండి. కావున విషయంబులం చిక్కుబడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు కాదు. రమ్య మయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరేని చెప్పెదా. సర్వభూతాత్మకుండై సర్వ దిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాన్ గల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును అభో వాయు కుంభినీ సలిల తేజంబులనియడు మహాభూతంబుల ఎందును భూత వికారంబులైన ఘటపటాదుల ఎందును గుణ సామ్యంబైన ప్రధాన మందును గుణ వ్యతిరేకంబైన మహత్తత్వాది ఎందును రజస్తమో గుణంబుల ఎందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమని 7 వాచక శబ్దంబులు కలిగి కేవల అనుభవ ఆనంద స్వరూపకుండు. అవి కల్పితుండు నిర్దేశ్యుండు అయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్య మాయ చేత అంతర్హితైశ్వర్యుండై వ్యాపక రూపంబులన్ చేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు అయి నిర్దేశింపందగి వికల్పితుండయుండున్. తత్కారణంబున ఆసురభావంబు విడిచి సర్వభూతంబులందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు దయాసుహృద్భావంబులు కలిగిన అదోక్షజుండు సంతసించు అనంతుండు ఆద్యుండు హరి సంతసించిన అలభ్యం బేయును లేదు. జనార్దన చరణ సరసీరుహగు యుగళ స్మరణ సుధారస పాన పరవశుల మైతమేని మనకు దైవ వశంబున అకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థ కామంబులు కాంక్షితంబై సిద్ధించు మోక్షంబన నేల త్రివర్గంబును ఆత్మ విద్యయున్ తర్క దండ నీతి జీవికాదులన్నయును
త్రైగుణ్య విషయంబులైన వేదంబుల వలన ప్రతిపాద్యంబులు నిస్త్రైగుణ్య లక్షణంబునన్ పరమ పురుషుండైన హరికి ఆత్మ సమర్పణంబు చేయుట మేలు. పరమాత్మ తత్వజ్ఞానోదయంబున్ చేసి స్వపర భ్రాంతి లేక పురుషుండు యోగావధు తత్వంబున ఆత్మ వికల్ప భేదంబునన్ కలలోనుంగన్న విశేషంబుల భంగిన్ తద్యంబనక మిథ్యయని తలంచుననియు మరియు ప్రహ్లాదునిట్లనియే. ఈ సృష్టి, ఈ జీవుడు ఎలా బయటకు వస్తున్నాడో సమస్తం అంతా చెప్పి మనలాగే ఆ భగవంతుడు కూడా మనకి మనలాగే కనిపిస్తూ ఉంటాడు, అవ్యక్తుడు. కానీ మనకున్న వికారాలేవి ఆయనకు ఉండవు. ఆయనే ఇవన్నీ కూడా నడిపిస్తుంటాడు. అంచేత ఆయనకి ఆ హరి సంతసించిన అలభ్యం వేద్యను లేదు. ఎవరిని మనం సంతోష పెట్టాలి, ఎవరిని పోని బిడ్డలను సంతోష పెడతా ఉంటాయి అన్న తృప్తి, అమ్మయ్య మాకు ఇంకే కోరిక లేదండి అనే పిల్లలు కానీ, భర్త కానీ, బంధువులు కానీ, ఇంకా సేవకులు కానీ ఎవరైనా ఏదో ఇంకా కొరతే పోని వాళ్ళు మన్ని ఎంత నెత్తిన పెట్టి చూస్తున్నా ఏదో సర్దుకుని బతుకుతున్నామండి అంటాం తప్ప హాయిగా చూసుకుంటున్నారు అన్న మాట పెద్దల నోటంటే కూడా మనం అనలేం. అది కదా మంది. కానీ ఎవరిని సంతోషపెట్టాలట? ఆ భగవంతుడిని కనుక సంతోషపెడితే సేవ కైంకర్యము రెండు విధాలని చెప్తారు పెద్దలు. సేవ అంటే అదేంటి సర్వవిధ కైంకర్యం చేసినటువంటి లక్ష్మణ స్వామిది. ఆయనకి ఏది కావాలో అది ఎప్పటికప్పుడు చేసింది. కైంకర్యం అంటే ఏంటి? భగవత్ ప్రీతి కోసం చేసేది, ముఖ వికాసం కోసం చేయాలి. ఇప్పుడు సేవ చేస్తారు, ఒక పని వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళు నిర్ణీతమైన సమయాలు వాళ్ళ టైంలో వాళ్ళు వస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు, వెళ్ళిపోతారు. మరి కైంకర్యం అంటే మనకి తగినట్టు, మనకి కావాల్సినప్పుడు కావాల్సినట్టుగాను చేసేది కైంకర్యం. అది భగవంతుని చేసే సేవ. ఏదో సేవ చేస్తున్నామండి, కాసేపు రోజు పూజ చేసుకోవాలి కదా చేస్తున్నాం అని కాకుండా ఆయన తృప్తి కోసం ఆయనకి ఏది చెప్పుంది. ఆయన చెప్పాడు కదా, నాకు అవకాలు యుకాలు అనలేదు కదా, పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చా అన్ని తాగేస్తాను అని చెప్పాడు కదా. అంతే అతను వేది సమర్పించా కూడా చూసుకోకుండా తినవలసిన వాటిని కూడా తాగిస్తాను అని చెప్తాడు ఆయన. అంత సులభుడు కనుక ఆయన్ని తృప్తిపరచడానికి మనం చేసినట్టయితే మనకి లభ్యం కానిది ఏమీ ఉండదు. ధర్మ అర్థ కామాలు అన్ని వస్తాయి అంటే వాటితో పాటు మోక్షం చెప్పాలి. మోక్ష ప్రదాత ఆయనే. ఆ శక్తి యుక్తి అన్ని కూడా ఆయనకే ఉన్నాయి కనుక అని చెప్తున్నారు. సరే, ఈ పై విషయం అంతా కూడా చాలా మటుకు మనం అది వరకు వచ్చినవే కనుక నేను భావం చదువుతాను. స్నేహితులారా, కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు హరిభజన అలవడదు. ఇక్కడ ఎందుకు మళ్ళీ చదువుతాను వివరణ చెప్తున్నానంటే, మనం కనుక సజ్జనులతో కనుక పైన చెప్పాడు కదా, ఎవరైనా మంచి వాళ్ళతో స్నేహం చేయండి అని. సజ్జన సాంగత్యం ఎలా ఉంటుందో, సత్య సూక్తి ఘటించు ధీజడి మంచు గౌరవమసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంఘంబు సకలార్థ సాధనంబు అని సుభాషితాల్లో చెప్తారు కదా. మనసు చక్కగా ఎదవుతుంది, కీర్తి వస్తుంది, డబ్బు వస్తుంది, మనకి అన్ని కూడా సజ్జన సాంగత్యం వల్ల లభిస్తాయి అని చెప్పారు కదా. అలాంటిది అలాంటి వాళ్ళతో అలా ఉంటే మనకు కుదురుతుంది. అంచేత మనం ఫ్రెండ్షిప్ చేయడం, ఎవడు ఏదోటి బాగా తిరుగుతాడు, బుల్లెట్ల మీద తిప్పుతాడు, లేకపోతే ఫ్లైట్ లో మనకి హాయిగా మొత్తంగా తీసుకెళ్తాడు అని ఆశపడకండి. మనకి మంచి స్నేహితుడై ఉండాలి. మంచి స్నేహితుడు అంటే కష్ట సమయంలో కూడా నీ గురించి, నీ శ్రేయస్సు కూడా, నీ ఎదురుకుండా కాదు నీ పరీక్షల్లో కూడా నీ శ్రేయస్సుని కోరేటువంటి వాడే సరైన హితుడు. తర్వాత అది గుర్తుపెట్టుకోవాలి. అంటే స్నేహితులరా, మనం కోరికలలో కామంలో చిక్కుకున్న మనం రాక్షసులం. ఈ రాక్షసుల ప్రవృత్తి ఏంటి? ఎప్పుడు ఎవరినో పీడించడమే. అంటే ఇది మనకి అసలు పడని విషయం. హరిభజన అనేది అసలు మనకి మన డిక్షనరీలో లేని పదం. అంచేత మనకి అది అలవాడదు. అలాగని ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాసపడాలి అనుకుంటారేమో. అయితే సరే అండి, ఇంకెందుకు భక్తి గురించి మాకు చెప్తారు, మాకు అసలు ఆ విషయం పడదన్నప్పుడు ఇంకెందుకు అనుకుంటారేమో. కాదండి, ఇష్టమైనప్పటికీ
చాలా ప్రయాసపడాలి. మాకు ఇష్టమేనండి, కానీ మాకు అంత బుద్ధి జ్ఞానం లేదు. మా మనసు ఎప్పుడు ఎవరోని బాధపడదామని అనుకుంటుందేమో. కాదు, వినండి. అన్ని ప్రాణుల మనస్సుల్లోనూ, అన్ని దిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. నువ్వు భయభక్తి అలా పుట్టినా నువ్వు భగవంతుని తలుచుకో, ఆటోమేటిక్ గా నీ మనసు మారిపోతుంటే నీ ప్రవృత్తి మారిపోతుంది అని చెప్తున్నారు. బ్రహ్మ అంతటా సర్వవ్యాపి ఆయన. అంతే, విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. అణువు నుంచి పిపీలు కాది బ్రహ్మ వరకు ఆయన అంతటా ఉన్నవాడే. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ లోకల్లో కంటికి కనిపించనట్టి చిన్న పెద్ద జీవ కోటిలోను, ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనేటువంటి పంచభూతాల్లోనూ, వీటిల్లో నుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డ లాంటి పటపటాదులని చెప్పారు కదా. పటం అంటే అదేంటి, అద్దం, కుండ, గుడ్డ, వీళ్ళంటివి, వీటిలో సమస్త వస్తువులను, అంటే ఈ వస్తువుల్లో ఉన్నాడు ఆ వస్తువులు లేని కాదు, చైతన్యం ఉన్న వస్తువుల్లో, చైతన్యం అన్నిట్లో కూడా ఆ దేవుడు ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూల ప్రకృతిలోను, త్రిగుణాలకు అతీతమైన మహత్తత్వంలోను, రజోగుణం, సత్వగుణం, తమో గుణంలోను, అనేటువంటి గుణత్రయంలోను భగవంతుడు ఉన్నాడు. ఈ పంచభూతాలలో వీటి నుంచి పుట్టినటువంటి అన్ని ఏంటి సూక్ష్మ స్థూల సూక్ష్మ వీటిల్లో, అలాగే ఈ అదే కుండ, గుడ్డ ఇలాంటి వస్తువులలో, ఇంకా ఇక్కడ అని కాదు, మూల ప్రకృతిలో, అలాగే రజోగుణం, తమోగుణం, సత్వగుణం అనేటువంటి ఈ త్రిగుణాలలో అన్నిట్లోనూ భగవంతుడున్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడని, పరమాత్మని, పరబ్రహ్మని రకరకాలుగా పిలువబడుతున్నాడు. ఆ పరమేశ్వరుడు అనుభవం చేత మాత్రమే మనం ఆ పరమేశ్వరుడు అనుభవం చేత మాత్రమే మనం తెలుసుకోగలిగే ఆనంద స్వరూపుడు. ఏమండి, ఎలాగ తెలుసుకుంటామండి ఆయన అంటే, నీ అనుభవమే, నువ్వు అది అనుభవించి చూడు. ఆయన నామం జపిస్తావా, లేకపోతే రోజు ఒక దండం పెట్టుకుంటావా, లేకపోతే నాకు ఆయన గురించి ఎవరినో మంచి మాట చెప్తా వింటావా, ఎలా అనుకుంటున్నావో అది నీ అనుభవం. సరే, ఇదో మంచి పదార్థం నీ చేతిలో పెట్టాను, పంచదార ఇస్తామండి, ఎలా ఉందిరా చెప్పండి, అబ్బా చాలా బాగుంది, ఇలాతో స్వీట్ పెడతాడు, ఎంత పంట, అబ్బా అమృతం, అమృతం అంటాం. అమృతం అంటే దానికి మించినటువంటి అంత దాంతో సమానమైనది, కానీ దానికంటే గొప్పది కానీ ఏది లేనిది కదా. దివ్యం, దివ్యం అని చెప్తారు. అది ఆ దివ్యమైనటువంటి ఆనంద స్వరూపుడు. ఈ ఆనందం, సుఖం, సంతోషం వీటి గురించి కూడా వెనక మనం చెప్పుకున్నాం. శారీరకమైనది సుఖమైతే మనసుని కొంచెం తృప్తి కల్పించేది ఆ సంతోషం అయితే, ఎప్పుడు కూడా జరగనటువంటి సంతోషమే ఆనందమే. ఇవే సుఖ సంతోషాలే ఆనందం అని పట్టుకుంటుంది. ఇవన్నీ కొన్నాళ్ళు ఉంటాయి, పోతాయి, కానీ ఆనందం అనేది భగవద్ ఆనందమే మనకు ఎప్పుడూ స్థిరంగా ఉండేది. తర్వాత అటువంటి ఆనంద స్వరూపుడు ఆయన. ఆయనకు ఎటువంటి మార్పు ఉండదు. ఇటువంటిదని నిరూపించదగిన రూపం కూడా ఉండదు. భగవంతుడు రోజు చూస్తాం, విగ్రహాలు పెట్టుకుంటున్నాం, లేకపోతే శాలిగ్రామాలు పెట్టుకుంటున్నాం, ఏవో రకరకాల ఫోటోలు అన్ని పెట్టుకుంటున్నాం. భగవంతుడి రూపం ఇదండి అంటే, కనీసం మీ పెరుమాళ్ళ దగ్గర మీరు అత్యామూర్తిగా ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో మనం రోజు చూస్తున్నాం, ఎన్నేళ్ళ తరపడి అన్ని చూస్తున్నాం. మనం పోని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చేస్తున్నాం పూజలు, నేను రోజు చేసుకుంటా ఉన్నాను. కానీ ఆ పెరుమాళ్ళలో ఉన్నటువంటి ఆభరణాలు కానీ, ఆయన ధరించినటువంటి వస్త్రాలు కానీ, ఆ తలని చూపులు కానీ, ఎప్పుడైనా ఇష్టంగా ఇలా ఉంటారు మా పెరుమాళ్ళని ఎవరైనా చెప్పగలరా? ఇలా ఎదురుకుండా కనబడుతున్నటువంటి చిన్న రూపాన్ని మనం చెప్పలేకపోతే, మరి ఆ భగవంతుని రూపాన్ని ఇటువంటిదని ఎవ్వరు కాదు వేదమే చెప్పలేకపోయింది, ఆయనే చెప్పుకోలేట తన గురించి తాను. ఆ ప్రభు సత్వం, సత్వరజ స్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింపచేయనట్టి రూపాలతో కనిపించువాడు, చూచువాడు, అనుభవింపదగినవాడు, అనుభవించువాడు తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు. కనిపించినట్టే ఉంటాడు, కనపడడు. అనుభవిస్తున్నట్టే ఉంటాడు, అనుభవింప చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ మనకున్న వికారాలు ఏవి ఆయనకు ఉండవు. మనకున్న 3 రకాలైనటువంటి సత్వ రజస్తమో గుణాలు ఆయనకి లేవు. కానీ ఆయన కూడా అనుభవిస్తున్నాడు. ఆ టైంని బట్టి రజోగుణం అవసరం, ఎవరి దగ్గర ఎవరినో సంహరించాలి, రజోగుణం తెచ్చుకుంటాడు.
ఏదో పెద్దల విషయంలో అతను ఇది అవ్వాలి. కృష్ణుడుగా రాముడుగా మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా ఎన్నో పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్రాలు అనుసంధించారు, వాళ్ళు కోరుకున్నారు, అన్ని చేశారు. కానీ అది భగవంతుడు చూడకుండా ఉంటాడా? విధిని ఎవరు తప్పిస్తారు అని రాముడు అనుకున్నాడు, కృష్ణుడు అలాగే చూసుకుంటున్నాడు, అలాగే చేశాడు. ఆ దృష్టితో ఉండాలి. కానీ మనలాంటి వికారాలు, మనలాంటి ఇవి ఆయనకేమీ ఉండవు. ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావాన్ని విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. అయితే భగవంతుడికి మీరు ఎలాంటి పదార్థాలు పెట్టారు, ఎన్ని గంటలు పూజ చేశారు, అవన్నీ కాదండి. ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నటువంటి సకల జీవరాశుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. పెడుతూ పెడుతూ చెమల బారు పెడుతుంటే దాని కాలుతో రాసేయడం ఎందుకు? అది ఏ హాని చేసింది నీకు? అలాగా ఒక్క విచిత్రమైనటువంటి మనస్తత్వంతో మనం ఉంటాం. అలాంటివన్నీ వద్దు. ఆ చిన్న చీమలో కూడా ఆ స్వామి వల్లే అది పుట్టింది, ఆయన ఇచ్చే ధారకంతో అది బతుకుతోంది. అలా అలా ఉంటే అతను అలా హాని చేయకుండా దయాదాక్షణ్యాలు కలిగి ఉంటేనే భగవంతుడు మెచ్చుకుంటాడు. భగవంతుడు మెచ్చుకుంటేనే మనకు లభించనిది ఏది ఉండదు. ఆ భగవంతుని కనుక ప్రీతిపాత్రని మనం చేసినట్టయితే ఆయనకి ఏమి పెట్టక్కర్లేదు. ఆయన స్తోత్రం చేయండి, ఆయన తలుచుకోండి. తండ్రి నువ్వే నాకు దిక్కు అనండి. ఇంకా ఒక్క మాటకే కదండి ఒక అవతారం చేశాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే చూడు అని ఒక స్తంభం మీద ఒకటి కొట్టేసరికి అవతారం ఎత్తేశాడు నరసింహస్వామి. అలాగే నీవే తప్ప తప్పరం ఎరుగను అనేసరికల్లా ఎక్కడో వదిలిపెట్టి పరిగెట్టుకొచ్చాడు. గోవింద నామంతో ఆ నామంతో ఆ ద్రౌపదిని మాన ప్రాణాలు కాపాడు. ఇలాంటి ఎన్నో ఎన్నో మనకు తెలిసి మీ మూడే కనుక చెప్పుకుంటుంటాం అదే పనిగా. కానీ ఆయన్ని కనుక అలాగ మెచ్చుకుంటాడని పొగడక్కల స్తుతి ప్రియుడే భగవంతుడు. ఆయన స్తుతిస్తే చాలు. ఆయన అంటే ఎవరికైనా స్తుతి ఎంత ఇష్టం ఉంటుందండి? నిందిస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరితోనో మంచి మాట మాట్లాడటమే కదా కోరుకుంటాం. అది కూడా మనం నేర్చుకోవాలి. అంచేత శ్రీహరి చరణ కమల స్మరణం అనే అమృత రసం తాగి పరవశులం కాగలిగితే మనకు ఆ దేవుని దయ వల్ల కోరకుండానే అది నీకు ఎక్కడ ఆనందం కట్టలు తెంచుకొని అలా పైకి వస్తుందో అప్పుడు కదా నువ్వు ఆ చైతన్యం నీ మనసులో వస్తే నీ ఆనందం, మనకు ఒక ఆనందం కలిగిందండి అనుకోండి, మనం ఎంతో మన ముఖం వికాసంగా కలుగుతుంది. మనం ఏదైనా బాధలో ఉన్నాం అనుకోండి, మనం చిన్నపోయి ఉంటాం. అలాగా ఆ ఆ పరవశత్వం కలగాలి. ఏదైనా భగవత్ కథలు విన్నప్పుడు, చదువుతున్నప్పుడు, అన్నప్పుడు, ఆ పూజ సమయంలోనో కనీసం మన స్థిరమైనటువంటి బుద్ధి మనకి కావాలి. నాయన కాస్త భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించుకునేటువంటి బుద్ధిని నాకు ఆ స్థిరత్వాన్ని కలిగించు అని మనమే ముందరే ప్రార్థించుకొని చేసుకోవాలి. అది ఎక్కడ మనం పక్కన తరుగుతామో అని ఆచార్య శ్రీహస్తేన అని చెప్పుకుంటాం. అమర్యాద క్షుద్ర అదేంటి అని ఎన్నో పాపిష్టి వాడిని, ఇలాంటి వాడిని, కృతజ్ఞుడిని, నేను నాలాంటి నీచుడు ఇంకెవడు లేడు అని ముందర మన్ని మనం ఆచరించన్యము అనన్య గతిత్వం. నేను ఎందుకు పనికిరాని వాడి, నాకేమి జ్ఞానం లేదు, నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, వీటన్నిటిని కూడా నువ్వు మర్చిపోయి మా ఆచార్యుల చేతుల మీదుగా నీ చేసే కైంకర్యాన్ని ప్రీతితో స్వీకరించు అని ముందర. నాకన్నీ తెలుసు అనుకుంటే భగవంతుడికి తల వంచేలేము, దండం పెట్టలేము. ఎంత గొప్పవాళ్ళైనా ఆ కైంకర్యంలో తన్ని సమర్పించుకోవాలి. అయ్యా ఎలాంటి వాడిని కాపాడుతాడు? అమ్మ అన్నప్పుడే కదా అమ్మ వస్తుంది. అలాగా మనం స్వామిని తలుచుకుంటూనే మన కర్తవ్యాల్ని నిర్వహించుకోవాలి. అలా అనుభవించేవాడు. ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావం విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏది ఉండదు. ఆ శ్రీహరి చరణ కమల స్మరణం అనే అమృత రసాన్ని తాగి ఆ శ్రీ చరణాల నుంచి వచ్చేటువంటి ఆ స్మరణ అనేటువంటి ఒక్క స్మరించండి చాలన్నారు. మీరు గంటలు తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేయక్కల, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. నాలుక మనకు ఉంది కనుక ఒక్కసారి ఆ స్మరణ చేయండి, ఆ నామ స్మరణ చేయండి. ఆ స్మరణ అనేటువంటి ఆ అమృత రసాన్ని తాగి పరవశులం కనుక కాగలిగితే మనకు ఆనందం వస్తుందా లేదా మనం టెస్ట్ కూడా చేసుకోవాలి.
ఈ పూజ వల్ల ఈ ఏదో భగవన్ నామం వలనో లేకపోతే ఒక కథను వినడం వల్ల మనకు ఆనందం కలుగుతుందా లేదా అని కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. ఆనందం కలగట్లేదు అంటే అది ఆనందం కలిగించే విషయం అయినప్పుడు నీకు ఆనందం కలగట్లేదంటే నీ మనసు అక్కడ స్థిరంగా లేదు. ఏమిటి ఏదో పూజ చేశానని చేశానా లేదా అనుకుంటే ఒక్కసారి చూడండి మనమే. అంటే అదొక డ్యూటీ లాగా చేసేసాను తప్ప అవాళ మనం దాని మీద పెట్టలేదు మనసు అని అర్థమైపోతుంది. అంచేత దేవుని దయ వల్ల ఇక మనం కాంక్షించే మోక్షం కూడా లభిస్తుంది భగవంతుడు కనుక మనం ప్రసన్నుని చేసుకోగలిస్తే. ధర్మ అర్థ కామం వేదాంతం తర్కం దండనీతి ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకమైనటువంటి వేదాలలో ప్రతిపాదింపబడ్డాయి. ఇదే ఈ వేదాంతం తర్కం దండనీతి ధర్మం అర్థం కామం ఇవన్నీ కూడా వేదాల్లోనే చెప్పాయి. అస్తమానం అందరూ విమర్శిస్తుంటారు. దీన్ని పెద్దలు కూడా పదే పదే చెప్తుంటారు. ఏమండి ఆ ఏస్ట్ చేయండి ఈ ఏస్ట్ చేయండి ఇది వస్తుంది అది వస్తుందని వేదాలే చెప్తున్నాయి కదండి. మరి ఏమి కామన్ ఏ కోరికలతోటి ఏమి చేయకూడదు అని అంటారు అనంటే ఏం లేదు, కాస్త భగవంతుని మీద మన మనసుని మళ్ళించుకోవడానికి చిన్నపిల్లలకి ఏదో ఆశ చూపించి మనం మంచి పని వైపు తిప్పుకుంటాం చూసారా, అలాగా ముందర వాళ్ళు ఏది కోరుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు వాళ్ళని మన వైపు తిప్పుకునే ప్రయత్నం ఎలా అయితే చేస్తామో అలాగే ఈ వేదం కూడా నాయన ఇదిగో ఈ దేవతను ఆరాధించు నీకు చదువు వస్తుంది, లేకపోతే ఈ దేవతను ఆరాధించు నీకు ఆరోగ్యం ఇస్తుంది అంటూ ఒక చిన్న చిన్న ఆశలు చూపించి మరి దీనికంటే ఇంకా మంచి ఇదిగో ప్రహ్లాద్ చెప్పినట్టుగా ఇంకా నీకు ఇంకా 100% నీకు మార్కులు వచ్చే విధానం నేను చెప్తానంటూ అలాగా భగవంతుడు మనని తన వైపు తిప్పుకుంటూ ఉంటాడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరని మరొకరు వేరని భేదభావం పాటించాడు. ఆ మనం చూస్తున్నటువంటి అవతల వ్యక్తి భగవంతుడి నుంచే వచ్చాడు, మనం భగవంతు దత్తంగానే వచ్చాము. అంచేత ఇంతలో నీ గొప్పే ఉంది అని అంచేత వాడు మనలాంటి వాడే అని అనుకో. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మతత్వం గ్రహిస్తాడు. కళలో విషయాలు ఎలా నిజము కావో ఇది పదే 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 చెప్తారు. రాత్రి ఎన్నో మనం ఊహించినటువంటి స్వర్గలోకాలను విహరిస్తేస్తాం. లేకపోతే ఎవడో మన చంపేస్తున్నట్టు మన బాధలు పెట్టేస్తున్నట్టు మన ఏదో దోచేసుకుంటున్నట్టు ఎన్నో కలలు కంటాం. అవన్నీ తెల్లవారేసరికి అదంతా మిథ్య అని అనుకుంటాం. అలాగే ఈ జీవితంలో వచ్చేటువంటి ఈ సుఖ పరంపరలు కూడా రాత్రి కళలో కన్నటువంటి భోగాలు లాంటివి, తెల్లవారేసరికి మిథ్య ఇవన్నీ కూడా అని అనుకోండి. అలాగే ఈ లోకంలో కూడా ఈ లోకం కూడా అసలు ఈ లోకమే నిజం కాదు, ఇదంతా మిథ్య మాయ భగవన్ మాయ అంటారు. మాయ అంటే ఏమిటో అది తెలియనటువంటి ఒక పొర కమ్మేస్తుంది మనకి ఈ ప్రకృతి, ఈ పంచభౌతికమైన ఈ శరీరము. ఆ మాయలో పడిపోయి ఈ మనసు చెప్పినట్టుగా లొంగిపోతూ ఉంటుంది. అంచేత భగవంతుని చరణ కమల స్మరణం అనేటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ మంచి వాళ్ళతో మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మానవ జన్మ మళ్ళీ రానే రాదేమో తెలియదు. ఈ జీవితం ఇచ్చినటువంటి జీవితం కూడా క్షణభంగురము అని సారం చెప్పేస్తున్నారు ప్రహ్లాదుడు తనతోటి విద్యార్థులు. తన వయసు పిల్లల్ని తెంచుకున్నారు. ఎవడో పెద్దవాళ్ళు చెప్తే నాకు అన్ని తెలుసులేదా నువ్వు కొరకుంటా నీవేం చెప్తావు అనేస్తారు. చిన్నపిల్లలు చెప్తే ఇతను చెప్పే వేదాంతం వాళ్ళకి అర్థం కాదు. అంచేత కాస్త తన వీడు పిల్లల్ని ఎంచుకొని చెప్పాడు. అందుకే అందరు పెద్దలకు చెప్తారు, ఎవరికైనా ఆర్తి లేకపోతే ఆ విషయం మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీకు అది అనుభవం వచ్చు, మీకు ఆనందం వచ్చు, అవతల వాడికి అది ఇష్టం లేకపోతే చెప్పకండి. అందులో భగవద్ విషయాన్ని, భగవద్ విషయం అంటే ఏదో నలైన అవి కాదు, భగవంతునికి సంబంధించినటువంటి ఏ మాట అయినా సరే అవతల వాళ్ళకి అది ఇంట్రెస్ట్ అయితేనే వాళ్ళకి చెప్పండి. అయితే ఒకటి ఏమండి ఎప్పుడు చెప్పకపోతే ఎప్పుడు తెలియదు కదా అనుకుంటే సమయం ఉన్నప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు నాన్న కొన్ని ఇలా చేసిన చోటు పరీక్ష కట్టిన కదా ఒకసారి పెరుమల దండం పెట్టుకో అంటే బాగా పరీక్ష రాస్తాం అనమాట అనేసి కనీసం మన కోరిక తీర్చుకోవడం కోసమే ఒకసారి దండం పెడతారు. అలా ఓ పెద్దవాళ్ళు వచ్చారు దండం పెట్టు అని ఎందుకు చెప్తున్నాం? పెద్దలు వస్తే మనం గౌరవించాలి, ఆ దండం కూడా కాస్త పద్ధతిగా పెట్టాలి. ఇవన్నీ మనం ఎలా నేర్చుకున్నామో ఈ భగవంతుని వైపు కూడా వాళ్ళ మనసుని అలాగా మళ్ళించే ప్రయత్నం పెద్దలు చెయ్యాలి, మనం అందరూ ఆచరించాలి. నరుండున్ తాను మైత్రితోన్మలగుచున్ నారాయణుండంతయున్ వరుసన్ నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానమున్ చేసే మున్ హరిభక్తంగ్రి పరాగ శుద్ధతను
ఏకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప నీ ఈ జ్ఞానం. ఏదో నాకు తెలిసిన 4 మాటలు చెప్పాను, కానీ ఇది మహాయోగులకు కూడా సాధ్యమైనది కాదు భగవతత్వం అని చెప్తున్నారు. పూర్వం నరనారాయణులు ధరణిలో అవతరించి మైత్రితో మెలుగుతూ ఉన్నప్పుడు నారాయణుడు నారద మహర్షికి ఈ తత్వమును బోధించాడు. ఈ భగవతత్వాన్నిట మొట్టమొదట నరుడు నారాయణుడు అంటే ఆ శ్రీమన్నారాయణుడు కూడా తానే శిష్యుడుగా తానే ఆచార్యుడుగా ఉండాలి అనేటువంటి కోరిక పుట్టింది. తనే అయిపోయాడు, తనే గురు శిష్యుడుగా మారి అలాగే నారాయణుడు నారద మహర్షికి ముందర ఈ తత్వాన్ని బోధించాడు. హరిభక్తుల పాద పరాగంతో పవిత్రులైన మహాత్ములు, ఏకాగ్రచిత్తులు, నిరాడంబరులు, పరతత్వం తెలిసిన వాళ్ళు తప్ప ఈ విషయమును ఇతరులు అర్థం చేసుకోలేరు. ఆ భగవద్ అనుభవంలో తల మునకలు వేసి ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోనగలరు. మనకు కూడా అలాంటి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసం తల్లి.